లీలా వినోదం. ఇది లీలా వినోదం కాదు, లీలా విషాదం. నిబ్బాగాడి స్టోరీ ఒక పెద్ద నిబ్బాగాడు లవ్ చేస్తే ఎలా ఉంటుందనే పాయింట్ అనమాట. స్టోరీ ప్లాట్ ఏంటంటే 90s బ్యాక్డ్రాప్ లో జరిగే స్టోరీ. హీరో అమ్మాయికి ప్రపోజ్ చేసిన తర్వాత అమ్మాయి సైడ్ నుంచి రిప్లై రాదు. సో ఎందుకు రావట్లేదని పొద్దు నుంచి సాయంత్రం దాకా మనోడు ఏవో ఊహించుకుంటాడు. ఇంత పెద్ద రాడ్ స్క్రిప్ట్, రాడ్ లైన్, గంటన్నర ఈటీవీ వింగ్ లో టైం బొక్క తప్ప ఇంకేం లేదు చెప్పాలంటే. సో నా సజెషన్ ఏంటంటే షణ్ముఖ్ జశ్వంత్ కి ఇట్లాంటి నిబ్బా నిబ్బి స్టోరీలు పక్కన పెట్టి ఒక సీరియస్ మూవీస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఎంతసేపు ఆ యాక్టింగ్ లో కూడా నాకు ఎంత ఏదో ఇంటెన్స్ గా పర్ఫామ్ చేశారు, లేకపోతే కొంచెం డెడికేషన్ పెట్టి చేశారని లేదు. ఆ ఐబ్రోస్ ఎక్కడేరాలు, ఆ నవ్వడాలు, ఆ రొటీన్. సో లుక్ వైజ్ కూడా ఇంప్రూవ్ చేయాలి. డ్రెస్సింగ్ సెన్స్ కానీ లుక్ వైజ్ కానీ ఒక సీరియస్ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటేది. కానీ ఏదో టైం పాస్ గా గంటన్నర సేపు ఏదో టైం పాస్ గా చేద్దామని చేసినట్టుంది సినిమా అంతా. సో మనకున్న యూత్ ఏంటి, మనకున్న ఫాలోయింగ్ బట్టి మన మూవీ స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి. సో షణ్ముఖ్ జశ్వంత్ టోటల్ గా ఫెయిల్ అయ్యారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో నా తరఫున ఒక సజెషన్ ఇస్తున్నా. కంట్రోల్ అనే మూవీ ఉంటుంది, అనన్య పాండేది. లేటెస్ట్ జెన్జీకి ఎట్లాంటి మూవీస్ కావాలో ఒక టెక్నాలజీ పరంగా కానీ, హౌ సోషల్ మీడియా మనని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే పాయింట్ ఉంటుంది. సినిమా బాగుంటుంది, మస్ట్ వాచ్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది కంట్రోల్. సో ఇట్లాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది. షణ్ముఖ్ జశ్వంత్ ఎంతసేపు ఆ రొటీన్ లవ్ స్టోరీలు, అమ్మాయిలు, కాఫీ షాప్లు, బాబు ఇదంతా చూసేసాము, అయిపోయింది, అదంతా పోయింది. కొత్త ఏమైనా తీసుకురా కంటెంట్. నీకున్న ఆడియన్స్, నీకున్న ఫాలోవర్స్ ఎట్లున్నారు, వాళ్ళ తగ్గట్టు, వాళ్ళ మైండ్ సెట్, ఏజ్ తగ్గట్టు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తీయాలి. ఎంతసేపు అమ్మాయి ఎంకాల పడడమో, కాఫీ షాప్ లో, బిగ్ బాస్ లో అన్ని అయిపోయినాయి, పోయింది. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ వేరు. అది గుర్తుపెట్టుకుని మంచి స్క్రిప్ట్స్ తో వస్తే బాగుంటది. ఇది నా సజెషన్. ఎందుకంటే మనకంత ఫాలోయింగ్ ఉండి, అంత ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి, ఇంకా నిబ్బా నిబ్బి స్టోరీలు పట్టుకొని నేను తీస్తా, లేదు సేఫ్ సైడ్ గా ఏదో టైం పాస్ గా సినిమాలు తీస్తా అంటే వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఆడియన్స్ కి. సో అట్లే నేను చెప్తున్నా. సో షణ్ముఖ్ జశ్వంత్ నా తరఫున ఒక చిన్న సజెషన్, ఇట్లాంటి సినిమాలు తీయకుండా మంచి జెన్జీకి అట్టయ్యే సినిమాలు తీసుకుని వస్తే ఫర్దర్ గా బాగుంటది. సో పెద్ద టైం వేస్ట్ మూవీ ఇది, లీలా వినోదం కాదు, పెద్ద సినిమా ఇది. ఇగ్నోర్ చేయడం బెటర్. ఈటీవీ వింగ్ వాళ్ళకి ఇంకో సజెషన్ ఏంటంటే, ఎంతసేపు మేము కంటెంట్ ని బ్లాక్ చేసాము, పైరసీని బ్లాక్ చేసాము, అది బ్లాక్ చేసాము చెప్పుకోవడం కాదు. టెక్నాలజీ వైజ్ గా స్క్రిప్ట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. మన సైడ్ ఈటీవీ లో చాలా రాడ్ మూవీస్ వస్తున్నాయి. సో స్క్రిప్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత పైరసీ పైన కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.